కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామకృష్ణ ఆచార్యులు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9611968471. చాలా అద్భుతమైన హస్తవాసి ఉన్న గురువుగారు. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు. కుంభరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులేమిటి, అలాగే మీకు మంచి రోజులు రాబోతున్నాయని, మీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారని చెప్పే శుభ సంకేతాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బును ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచన ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అలాగే సూర్యనారాయణ మూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడమే కాకుండా వీరు శుభ ఫలితాలను పొందుతారు. వీరు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు. అటువంటి రాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు ఇవే. ఈ రాశి వారు ఎటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందన్నది తెలుసుకుందాం. ఈ రాశి వారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లువిరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడం ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు ఆదిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఈ రాశి వారు ఇంట్లో ఈ పనులు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి మీరు ఎటువంటి పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలు ఏమిటనే విషయాన్ని తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తర్వాత పక్కకి పడేయటం, వేయటం, కాళ్ళతో తొక్కడం వంటివి చేయకూడదు. ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురుని కూడా పవిత్రంగా భావించాలి. చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపురుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా చీపురుని తిరిగేసి కూడా ఉంచరాదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. కళ్ళకు ఎదురుగా చీపురు పడటం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి తను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు. అయితే ఆహారం వృధా చేయడం ద్వారా వారి జీవితంలో మంచి లక్ష్మీదేవిని వారే బయటికి పంపిన వారు అవుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వృధా చేయరాదు. నీటిని పొదుపుగా వాడటం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు నారమును నుండి జన్మించాడు. నరము అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడనమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ళ నుంచి వచ్చిందని పద్మపురాణంలో చెప్పబడింది. లక్ష్మీనారాయణుడికి ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వాటిని చేతిలో డబ్బు కూడా అంతే ఖర్చు అవుతుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం, నీటిని వృధా
వృధా చేయడం, కావాల్సిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండటం, అలాగే పడేయటం పనులు చేయకూడదు. ఈ రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయడం వలన పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం వీరికి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టాన్ని కారణమని చెప్పవచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పూలతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎర్రని పుష్పాలంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. వీరికి అదృష్టం వరిస్తుందని తెలియడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టవు. అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడుని నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలామందికి చీమలంటే నచ్చదు. చీమలను మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయడానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్న దానికి సంకేతం అని చెప్పవచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల ఈ రాశి వారికి విజయం అనేది లభిస్తుందనడానికి సూచన. బల్లిని చూడగానే చాలా మంది చిరాకు పడతారు. కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు. 3 బల్లీలు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచన అని చెప్పవచ్చు. కళలు రావడం అనేది కూడా చాలా సహజం. అయితే కొన్ని కళలు రావడం వలన చాలా భయాందోళనకు గురవుతాం. అయితే ఏ కళలు రావడం వల్ల ఈ రాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. కళలో చీపురు, గుడ్లగూబ, బల్లి, పాము, ఏనుగు, గులాబీ పువ్వు, అలాగే శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే తులసి మొక్క చుట్టూ బల్లు కనిపించినా, చేతిలో దురద పెడుతున్నా, ముఖ్యంగా కుడి చేతిలో దురదగా ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుందనడానికి సూచన. అదేవిధంగా ఉదయం లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించిన శుభసూచకంగా చెప్పవచ్చు. కలలో పాము కనిపించినట్లయితే శుభసూచకంగా చెప్పవచ్చు. 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని సాంకేతికం. అయితే అదేవిధంగా కొన్ని దశాబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. కోకిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది. కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోయిల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభమని చెప్పవచ్చు. మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్లు కనిపించిన లక్ష్మీ కటాక్షంకి సంకేతం. అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా, ఎదురు వచ్చినా కూడా ఈ రాశి వారికి శుభ సంకేతం. ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్కను కానీ జంతువును కానీ కనిపించినా కూడా లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. సో చూశారు కదండి, ఈ రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏంటి, వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులేంటి, అలాగే వీరికి తెలియచేసే ఆ సూచనలు ఏంటో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.